ఇప్పుడు ప్రభుత్వం సేకరించడంతో పాటు వాళ్ళు కొంటున్నారు, ఎవరు దళారీలు ఆ బియ్యాన్ని. ఎందుకు? ఆ దళారీ తీసుకొచ్చి ప్రభుత్వానికి ఇస్తున్నాడు సేకరణ కింద. వాళ్ళ దగ్గర 1400 తీసుకుని ఇలా 1700కో 1800కో ఇస్తున్నాడు. లేదా వీడు అమ్మేసుకుంటున్నాడు కూడా, నోక్ కిందకి మార్చేసి విదేశాలకైనా సరే. ఇప్పుడు ఈ పెంట అంతా నాకేది, ఇప్పుడు వాళ్ళు ఉంది కాకినాడలో మామూలు బియ్యం వాడు మొత్తం అక్కడ 28-29 సంస్థలు ఉన్నాయంట. ఇందులో ఇప్పుడు 1600 క్వింటాల్లో లేదా 1600 టన్నులు ఎంతో దీనిదని తేల్చారు. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు ఆగిపోయినట్టే కదా. ఈ లిటిగేషన్స్ అని ఎవడు పడతాడని చెప్పేసి దాన్ని సేకరించడం రేపు వ్యాపారం మానేశాడు, ఎక్స్పోర్ట్ చేయడం మానేశాడు, కొనడం మానేశాడు. ఒక 5 ఏళ్ళు పోతే పోయింది అనుకుంటాడు వ్యాపారం. ఏముంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చాక దెబ్బతినలేదా? కోస్తా జిల్లాలో ఏం మాట్లాడలేక ముసుగు కూర్చోలేదా? 5 ఏళ్ళు వాళ్ళ వ్యాపారం తట్టుకోగలిగారు. కానీ వీళ్ళు తట్టుకోగలుగుతారా? ఈ వ్యాపారస్తులు జనం తట్టుకోగలుగుతారా? అప్పుడు రైతు ఏమవుతాడు? ఇది రైతుకి టచ్ అవుతుంది డైరెక్ట్గా. రియల్ ఎస్టేట్ బిల్డర్కి ఒక్కడికే లాస్, జనానికి లాస్ కాదు. కానీ ఇక్కడ రైతు నష్టపోతాడు కొనేవాళ్ళు లేకపోతే. అప్పుడు 800 కడగచ్చు, 1000 కడగచ్చు. అట్లాగే వ్యాపారస్తుడు నష్టపోతాడు, వ్యాపారం లేకపోతే ఆడెట్ట బతుకుతాడు. ఎక్స్పోర్టర్ నష్టపోతాడు, ఎక్స్పోర్టర్ వరకు కొంత సంపాదన పరుడై ఉంటాడు. కానీ వ్యాపారస్తుడు ఎంత ఆస్తిపరుడు కాదు. కానీ వ్యవహారం అంతా ఒక బెదిరి